గుంటూరు జిల్లా తెనాలిలో 108 కేజీల పులిహోరను స్వామి ఎదుట రాసులుగా పోసి వివిధ రకాల పండ్లతో పలు రకాల డ్రై ఫ్రూట్స్తో బాలరాముని ఆకారంతో తీర్చిదిద్ది విశేష అర్చనాది కైంకర్యాలను అర్చకులు జరిపారు. షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం కార్యక్రమాలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం నుండి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు, పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ నిర్వహించారు. స్వామివారికి 108 కేజీల పులిహోర ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. పులిహోర ప్రసాదాన్ని రాశిగా పోసి తిరుప్పావడ సేవ నిర్వహించారు. అనంతరం 108 కేజీల పులిహోరను స్వామి ఎదుట రాసులుగా పోసి వివిధ రకాల పండ్లతో పలు రకాల డ్రై ఫ్రూట్స్తో బాలరాముని ఆకారంతో తీర్చిదిద్ది విశేష అర్చనాది కైంకర్యాలను అర్చకులు జరిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, ఈవో అవతు శ్రీనివాసరెడ్డి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోని డీకేపల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టీడీపీ నేతలు రాజ్కుమార్, గోపీనాథ్, ఎంతో ప్రాచుర్యత కలిగిన దేవాలయంగా విరాజితున్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 3 రోజులుగా స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు, సుదర్శన మహాయాగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా భాద్రపద మాసంలో త్రయాణిక దీక్షతో వైఖానస ఆగమం ప్రకారం జరిగినటువంటి ఈ యొక్క వైదిక క్రతువులో తొలి రోజున స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించుకుని అంకురార్పణ కార్యక్రమంతో ఈ యొక్క పవిత్రోత్సవాలని నాంది పలకడం జరుగుతుంది. 2వ రోజున స్వామివారికి పవిత్ర సమర్పణ చేసుకుని 3వ రోజున పవిత్ర విసర్జన చేసుకుని పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పౌర్ణాహుతి అనంతరం స్వామివారికి తొలిసారిగా రాష్ట్రంలోనే ప్రారంభించినటువంటి తిరుప్పావడ సేవా కార్యక్రమం పంచముఖ ఆంజనేయ స్వామివారికి 108 కేజీల పులిహార రాశిని పోసి స్వామివారికి తిరుప్పావడ సేవా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులకు కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో దేవాలయంలో జరిగినటువంటి అనేక కార్యకలాపాల్లో కానీ క్రియాకలాపాల్లో కానీ తప్పులు దొరికినట్టయితే ఆ యొక్క వాటిని నివృత్తి చేసేందుకు ప్రతి ఏటా భాద్రపద మాసంలో దాతల యొక్క సహకారంతో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, దేవాదాయ శాఖ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.